ఢిల్లీలో కొన్ని రోజులుగా చేస్తున్న మల్ల యోధుల ధర్నాకు సిపిఐ నేత నారాయణ మద్దతు తెలిపారు. భేటీ బచావో భేటీ పడావో అని బీజేపీ నాయకులు అంటారు. మరి ఈ మల్ల యోధులపై చిన్నచూపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. పథకాలు తీసుకొచ్చేటప్పుడు తప్ప మల్ల యోధులు గుర్తుకురారా అని నిలదీశారు. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ అరెస్ట్ చేసి మల్ల యోధులకు అండగా నిలబడాలని డిమాండ్ చేస్తారు. భారతదేశానికి పథకాలు తీసుకొస్తూ భారత పతాకాన్ని దేశం నలువైపులా రెపరెపలాడిస్తున్న భారత మల్లయోధులు దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్లో కొద్ది రోజులుగా ధర్నా అయితే చేస్తున్నారు. తమ WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ తమపై శారీరక లైంగిక దాడులు చేశారంటూ కూడా ఆవేదనలు వ్యక్తం చేస్తూ ధర్నాలు చేస్తూ గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్లో అయితే విపరీతంగా ధర్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళకి మద్దతు నిలిచేందుకు రైతు నాయకులు, విద్యార్థి సంఘాలు అంతో పాటు చాలామంది అయితే వాళ్ళకి మద్దతు నిలిచారు. ఈరోజు ఆ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా వాళ్ళకి మద్దతు తెలిపారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ ఇప్పుడు లైంగిక దాడులు చేశారంటున్నారు కదా, దాని గురించి వీరు మద్దతు తెలిపారు, ఎలా చెప్తున్నారు సార్? ఈ మోడీ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే, మల్లయోధుల పథకాలు భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతాయా, లేదా లైంగిక వేధింపులకు గురి చేస్తున్న బ్రిజ్ భూషణ్ యొక్క ప్రభావం భారతదేశంపైకి వస్తుందా తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు యువకులు, ముఖ్యంగా యువతులు అట్లాంటి మల్లయోధుల ట్రైనింగ్ పోయి వాళ్ళ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, చురుకుదనం వస్తుంది, మహిళల్లో మంచి పేరు వస్తుంది, మహిళలకు ఒక ఆత్మధైర్యం వస్తుంది, మహిళల లోకానికి ఆత్మధైర్యం వస్తుంది. అలాంటి ప్రెస్టీజియస్ వ్యాయామంలో పాల్గొన్న వాళ్ళు పథకాలు వస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది భారతదేశానికి. మరి వాళ్ళని భావితరాలకు ఉపయోగపడే వాళ్ళని ఒక బ్రిజ్ భూషణ్ అనేటువంటి బీజేపీ ఎంపీ అతను దానికి చైర్మన్గా ఉండి అమ్మాయిల్ని ఏడిపించి అమ్మాయిల్ని లైంగిక వేధింపులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా దాన్ని పాల్గొంటారు, ఎట్లా మెడల్స్ తెస్తారు వాళ్ళు? అవి ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అమ్మాయిలు అదే పనికి వచ్చి చివరికి నెలల తరబడి ఢిల్లీలో మంచి ఎండలో జంతర్ మంతర్ ఆందోళన చేస్తారంటే వాళ్ళు ఎంత అవమానపడకపోతే, ఎంత వాళ్ళు వేధించకపోతే అటు వస్తుంది. కలకంట కన్నీరు ఊరికపోదు, అది శపిస్తుంది. ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్గా బ్రిజ్ భూషణ్ పైన చర్య తీసుకోవాలి, అతన్ని సస్పెండ్ చేయాలి, వీళ్ళకి రక్షణ కల్పించి ఏర్పాటు చేయాలి. లేకుండా పోతే మహిళా లోకం మొత్తం బీజేపీ ప్రభుత్వం తిరగబడుతుంది. సరే, ఇప్పుడు చూసుకోవచ్చు, ఏదైనా పథకాలు తీసుకొచ్చేటప్పుడు కానీ ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు కానీ గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన సందర్భాల్లో మేమే చేసామంటూ కూడా సెల్ఫీలు, ఫోటోలు అయితే దిగుతుంటారు. ఇప్పుడు అల్లే ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళు ఫ్యాషన్ కోసం సెల్ఫీలు తీసుకోవడం తప్ప ఈరోజు భారతదేశానికి ఔన్నత్యానికి దాన్ని నష్టం చేసేటువంటి పద్ధతిలో ఆ బ్రిజ్ భూషణ్ ప్రవర్తిస్తే వాడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళ వచ్చి ఓదార్చి వెన్నుదట్టి మీరు గట్టిగా ఉండండి, మేము మీకు సహాయం చేస్తామని చెప్పేది లేకుండా వాళ్ళ పాటి తప్పించిపోతున్నట్టు బీజేపీ, RSS నాయకులు. ఒకవైపు RSS వాళ్ళు హిందూ మత సాంప్రదాయాన్ని పెంచి పోషించేవాళ్ళు, హిందూ మత సాంప్రదాయాన్ని పెంచి పోషించేవాళ్ళుగా ఉండి భారతదేశం స్త్రీ మాతృమూర్తి, ఇది మాతృదేశం, ఇది మాతృదేశంగా పిలువబడుతుంటే భారతదేశంలో మహిళలు ఇబ్బంది పడుతుంటే RSS వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఆ పక్కకు రావడం లేదు అంటే దీన్ని బట్టి మీకు పేరుకు మాత్రం గొప్పలు చెప్పుకొని మతాన్ని పేరు చెప్పుకొని హిందూ మతం పేరు చెప్పుకొని ఆమె మహిళల పేరు చెప్పుకోవాలా. ఆశానికి వచ్చేకాడికి బ్రిజ్ భూషణ్ లాంటి లైంగికపరమైనటువంటి మూర్ఖుల్ని, రేపిస్టుల్ని అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలా. ఇది ద్వంద్వ ప్రమాణాలు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఒకటి తెలుసుకోవాలా. మహిళలకు అన్యాయం చేసేటువంటి వాడి మీద యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మహిళలకి మీరు అన్యాయం చేస్తారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మాత్రం ఊరిక పోదు, దేశం మొత్తం మీదుగా మహిళల్లో మంట కలుస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో పోగొట్టుకున్నటువంటి బీజేపీ మరి భవిష్యత్తులో మరింత పోగొట్టుకునే ప్రమాదం ఉంది. సరే, మరో చూసుకోవచ్చు సార్, ఇప్పుడు పథకాల్లో కానీ మోడీకి సంబంధించి బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి పథకాలు కూడా తీసుకొస్తున్నారు, వాటి గురించి ఏం చెప్తారు? నిజమే, బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. అంటే అమ్మాయిలు నిలబడాలి, వాళ్ళు బాగా చదువుకోవాలండి. మరి చదువు ఉండి వాళ్ళు ఉండి ఈ వ్యాయామం వృత్తిలోను ఇతర వృత్తిలోను రాణించేటువంటి వాళ్ళని మీరు కాపాడకపోతే ఇంకొకరు కాపాడతారు. మరి బేటీ పడావో అంటున్నారు, బేటీ బచావో అంటున్నారు. ఈ రెండుకి విరుద్ధంగా జంతర్ మంతర్లో ఆందోళన జరుగుతూ ఉంది. మరి దానికేం న్యాయం చెప్తారు? కాబట్టి మీరు దానిని ఉపసంహరించుకోండి. బేటీ పడావో బేటీ బచావో అనే మాటను విత్డ్రా చేసుకోండి. లేకుండా పోతే బ్రిజ్ భూషణ్ లాంటి వాడిని అరెస్ట్ చేసి లోపల పడేయండి. రెండేదో ఒకటి తెలుసుకోవాలి. ఇంకా చూసుకోవచ్చు సార్, ఇప్పుడంటే పథకాలు తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు ఒక రింగ్లో, కానీ ఇప్పుడు జంతర్ మంతర్లో నిరంతరం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటున్నారు. మరి వాళ్ళు ఎప్పుడు పథకాలు తీసుకురావడానికి ఇంకా ఎంత కృషి చేయాలంటారు?
వాస్తవానికి ఎగ్జామ్స్కి పోయేటప్పుడు వాళ్ళకి అన్ని రకాల వాతావరణం చాలా మంచిగా ఉండి బాగా చదువుకొని పోతే బాగా రాస్తారు ఎగ్జామ్. అట్లే కుస్తీ పోటీల్లో కానీ వ్యాయామం పోటీల్లో కానీ పోయేటప్పుడు వాళ్ళు చాలా ప్రశాంత వాతావరణంలో ఉండి పోటీలో పాల్గొవాలి. కానీ ఒకవైపు దగ్గర రాబోతున్నాయి కాంపిటీషన్స్, దాన్ని పాల్గొవాల్సింది. మరి ముఖ్యపరచాలని అమ్మాయిలందరూ ఆందోళన జంతరమంతగా ఉన్నారు. మరి ఒకవైపు మానసికంగా ఆందోళన పడుతూ ఈ ఎండల్లో ఇబ్బంది పడుతూ ఏడు శ్రమ పడుతున్నారంటే వాళ్ళు రేపు ఏం పథకాలు చేస్తారు? రేపు పథకాలు లేకుండా భారతదేశానికి నష్టమే కదా. భారతదేశానికి నష్టం వచ్చేటువంటి పద్ధతుల్లో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు పోయి భారతదేశానికి 10 పథకాలు తెస్తే భారతదేశం ప్రపంచంలో వస్తుంది. అందుకని బ్రిడ్జిభూషణ్ వస్తుందా? ఇంకా ఈ దేశంలో మహిళల్ని అమ్మాయిల్ని వేధించేటువంటి వెధవగా ప్రపంచం గుర్తింపులో వస్తుంది. అది కావాలని మీకు తెలుసుకోవాలి. వాళ్ళని ఒక కాంపిటీషన్లో పోయేటప్పుడు మంచి వాతావరణం కల్పించి వాళ్ళని దానిలో పోయి పాల్గొంటే మన దేశానికి ఉపయోగం తప్ప ఇట్లా కలకంటే కన్నీరు పెడితే మంచిది కాదు. అది ఇప్పుడు సిపిఐ నారాయణ చెప్తున్న ప్రకారం ఎవరైనా ఏదైనా పరీక్షలో పాల్గొనే ముందు ప్రాక్టీస్ అనేది చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేసే సమయం అంతా ఇప్పుడు రెజ్లర్స్ అయితే ఢిల్లీలో జంతర్ మంతర్లో అయితే తమ సమయాన్ని అంతా వృధా అయిపోతుంది. ఇలాంటి సమయం నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పథకాలు సాధిస్తారు? ఇకనైనా ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి న్యాయం జరగాలి. అలాగే బ్రిజ్భూషణ్ ఎవరిపై అయితే ఆరోపణలు జరుగుతున్నాయో వారిని అరెస్ట్ చేసి రెజ్లర్స్కి సహాయంగా నిలబడాలంటూ కేంద్రాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో ప్రశాంత్, ప్రైమ్.